వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి వనస్థలీపురం లొకాలిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఇది మనకి ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి చార్జబుల్ ఉండదు. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో ఈ హౌస్ ఏంటంటే ఈస్ట్కి ఒక రోడ్డు ఉంటుంది, 25 ఫీట్ల రోడ్డు, అండ్ వెస్ట్కి కూడా 25 ఫీట్ల రోడ్డు ఉంటుంది. హౌస్ డైమెన్షన్ చూసుకుంటే మనకి 33x24 ఉంటుంది, 96 గజాలు. ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ వ్యూ ఇది. సో మనకి రోడ్డుకి చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఒక 5 ఫీట్ హైట్లోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకి. సో మనకి ఫ్లోర్ అంతా చూసుకోవచ్చు, కింద కంప్లీట్ మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా. సో ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా. సో పార్కింగ్ ఏరియాలో చూస్తే ఆల్మోస్ట్ అయితే ఒక 2-3 బైక్లు అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇది చూసుకుంటే మనకి బోర్ వచ్చేసి మనకి 300 అలా వచ్చిందని చెప్తున్నారు. ఇది చూసుకుంటే వాటర్ స్టోరేజ్ ఆల్మోస్ట్ 15 ఫీట్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. 15 ఫీట్ల వరకు వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ మంచిగా. అండ్ ఇది చూసుకుంటే కింద స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది ఇలా చూసుకుంటే మనకి. అండ్ చూసుకుంటే మెయిన్ డోర్ వ్యూ ఇలా ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మంచిగా. ఎంత చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంటుంది హౌస్ కూడా. ఇక్కడ కూడా హౌస్లో కన్స్ట్రక్షన్ అంతా కూడా మనకి ప్రీమియం లుక్గా కనిపిస్తుంది. సో ఇన్సైడ్లో చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే బ్రౌనిష్ కలర్లో ఉంటుంది మార్బుల్ పార్కింగ్ ఏరియాలో. ఇన్సైడ్లో చూసుకుంటే వైటిష్లో ఉంటుంది. సో చూసుకోవచ్చు ఎంత నీట్ కన్స్ట్రక్షన్ ఉందో చూడండి. చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంటుంది. సో ఎంట్రీ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ ఒక విండో ఇచ్చారండి, విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఉంటుంది. అండ్ డోర్స్ చూసుకోవచ్చు. సో ఇది హాల్లో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక టీవీ యూనిట్ ఉంటుంది. రైట్ సైడ్కి వెళ్తే ఒక బెడ్రూమ్ వస్తుందండి. ఇది మనకు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా నుంచి మళ్ళీ ఈ డోర్కి బయటకు వెళ్ళినా కానీ ఇలా బయటకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇంకో డోర్ ఉంది ఆల్మోస్ట్. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది ఒక బెడ్రూమ్ అండి మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో చూసుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ ప్రతి వాల్కి ఒక డిఫరెంట్ కలర్స్తో ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ విండో అండ్ గ్రిల్స్ ఫిట్టింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటేనేమో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది బెడ్రూమ్కి వచ్చేలోపు. ఇది చూసుకో కిచెన్. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా సెట్ అవుతుందండి. ఒక చిన్న కుటుంబానికి అయితే మంచిగా ఈ హౌస్ అనేది సెట్ అవుతుంది. సో ఇక్కడ ఇది పూజా రూమ్తో పాటు ఇక్కడ కిచెన్ ప్రొవైడ్ చేశారు మంచిగా. మళ్ళీ సెల్ఫ్స్ చూసుకోవచ్చు. మనం ఫ్యూచర్లో ఒకవేళ కబోర్డ్ చేసుకోవడానికి కూడా పాసిబుల్ ఉంటుంది. సెల్ఫ్ రేడియన్స్ అయితే గట్టినే చాలా ఇచ్చారు ఇక్కడ మనకి. సో ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ లైట్స్, రూఫ్ లైట్స్ అన్నీ కూడా చూడండి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్గా కనిపిస్తుంది ఇది. సో మనం వచ్చింది ఈస్ట్ అండి. ఒకవేళ మనం వెస్ట్ రోడ్ చూసుకుంటే కూడా లైక్ ఈ రోడ్లో ఉంటుంది మనకి. వెస్ట్ అయితే కూడా ఇక్కడ చిన్న వాష్ ఏరియా ఉంటుంది. వెస్ట్ సైడ్ చూసుకుంటే ఇది 25 ఫీట్ల రోడ్ ఇది కూడా. సో 2 రోడ్స్ ఉంటాయి ఈ హౌస్కి వచ్చేసి. సో ఇది యాక్చువల్లీ క్రాస్ బిట్టు 110 గజాలు ఉంటే దీన్ని 12 గజాలు ఇక్కడ వదిలేసి స్ట్రైట్ చేసి కట్టారు. సో ఇక్కడ మనం పార్కింగ్ పెట్టుకోవచ్చు, కార్ పార్కింగ్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే నర్సరీ గ్రీనరీ టైప్లో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అవుట్ సైడ్ నుంచి వ్యూ చూసుకుంటే ఇలా కనిపిస్తుంది. చుట్టూ హౌసెసే చూసుకోవచ్చు, మంచి కాలనీయే. సో మనకి మరొకసారి హౌస్ డైమెన్షన్ లొకేషన్ చూసుకుంటే ఇంజాపూర్ బస్ స్టాప్ నుంచి అయితేనేమో 1 కిలోమీటర్న్నర ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏపీఆర్ క్రిస్టల్ వనస్థలీపురం క్రిస్టల్ విల్లా ప్రాజెక్ట్కి బ్యాక్ సైడే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి. హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 36x24 ఉంటుంది, 96 గజాల బిట్టు, ఈస్ట్ ఫేసింగ్ బిట్టు, ఈస్ట్ అండ్ వెస్ట్ ఉంది. 2 సైడ్ రోడ్స్ ఉంటాయి ఈ హౌస్కి. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా సెట్ అవుతుంది. ప్రైస్ విషయానికి వస్తే 75 లక్షలు చెప్తున్నారు. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్ని ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.